నిన్నగాక మొన్ననే మార్చి నెల అయిపోయింది. కానీ ఎండలు మాత్రం ఎట్లున్నాయంటే వామ్మో వామ్మో, బయటికి వెళ్తే చెంప కురికి సరిచినట్టే చేస్తున్నాయి. కూలర్ బంద్ చేసినా, పుసుక్కున కరెంటు పోయినా ఒళ్ళు బగ్గ బగ్గ మండిపోతున్నది. ఇక మధ్యాహ్నం పూట ఎటన బండి మీద వెళ్తే చాలు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కండ్లు పిట్ట కండ్లు అయినట్టే అవుతున్నాయి. అవు అట్లున్నాయి మరి ఎండలు. ఏమెండలు రయ్యా, అబ్బబ్బబ్బబ్బబ్బా! నిజామాబాద్లో నిప్పులు ఎరుగుతున్నాయి, మెదక్లా మంట పుట్టిస్తున్నాయి, నల్గొండలో నెత్తి వల్గొడుతున్నాయి, కరీంనగర్లో కాక రేపుతున్నాయి. ఇక ఖమ్మంలోనైతే కనకనమని మండుకుంటా కళ్ళల్లో కారం పెడితే మండినట్టే ఒళ్ళంతా మంటలు పుట్టిస్తుంటే వరంగల్ జిల్లాలో వడదెబ్బకు వామ్మో వాయ్యో అనే పరిస్థితులు వచ్చి మనిషికి చిరాకు తెప్పిస్తున్నాయి. ఆఖరికి అడవుల జిల్లా ఆదిలాబాద్లో కూడా ఆగమేఘాల మీద సూరన్న సురుకలు పెడుతుంటే పట్నంలో పబ్లిక్ పర్సన్ అవుతున్నారు. పొద్దున 10 దాటితే ఏ జిల్లాకు పోయినా ఏ పట్టణానికి పోయినా రోడ్ల మీద అడపదడప జనాలే తప్ప ఎవ్వరు ఎక్కువ బయటకు వస్తలేరు. ఇక ఒంగోలు నెల్లూరు జిల్లాలలోనైతే ఇంకెక్కువ చంపుతుండేసరికి జనాలు ముంజకాయలు నిమ్మకాయ షర్బతు పుచ్చకాయలు తిని చల్లబడుతున్నారు. మరి మార్చిలో మాడ వల్గొట్టి ఏప్రిల్లో ఏడిపిస్తున్న ఎండలు మే నెలలో ఎంత మెంటలు తెప్పిస్తాయో ఏం కథనో. కానీ జనాలు ఆగమాగం అవుతున్నారు. ఇక రేకులింట్లు ఉండేటోళ్ళు మిట్ట మధ్యాహ్నం రోడ్ల మీద ఉండేటోళ్ళ బాధలు అయితే వర్ణనాతీతం. ఏసీలు కూలర్లు ఫ్యాన్ల కింద ఎంతో కొంత సౌలతులున్న మనమే ఇంత పర్సన్ అవుతుంటే పిట్టలు కుక్కలు అడవిల జంతువులు దూపకి ఎంత ఇబ్బంది పడుతున్నాయో వాటికే తెలవాలి. కానీ ఓ జనాలు ఇంటి మీద చిన్న చిన్న గిన్నెలల్లో మంచినీళ్ళు పెట్టి వాటి దాహాన్ని తీర్చుర్రి. సరేనా?